ఇప్పుడు మనం at the last and final class, today is the last class for your 10th class. అది ఏంటమ్మా సెక్షన్ సి. జాగ్రత్త వినండమ్మా, సెక్షన్ సి 35th రోమన్. అంతేనా? 35th రోమన్ మనకి డైలాగ్ ఇక్కడ నవ్వుతున్నావు చెప్పాలి, నేను నవ్వుతాను చూడమ్మా. బ్రాంజోల్ అండ్ రాజ్వీర్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్. Rajveer is excited about tea gardens. They talk about tea, Assam and journey. ఇది కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్. ఇప్పుడు దీని మీద వాడు డైలాగ్ కాన్వర్సేషన్ క్రియేట్ చేసి రాయమంటాడు. మీకు అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? రాజ్వీర్ ప్రాంజోల్ ఇద్దరు కలిసి ట్రైన్ లో వెళ్తున్నారు. ఇద్దరు కలిసి ట్రైన్ లో వెళ్తున్నప్పుడు రాజ్వీర్ కి చాలా ఎక్సైటెడ్ గా ఉంది. దేనికి? అక్కడ ఉన్న టీ గార్డెన్స్ కి. అప్పుడు వాళ్ళిద్దరు టీ కోసం మాట్లాడుతున్నారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిడామినెంట్ ఈ యొక్క డైలాగ్ కాన్వర్సేషన్ ఇది. అలాంటప్పుడు మీరు ఏంటి రాయాలి? ఆ డైలాగ్ కాన్వర్సేషన్ ఒకవేళ మీరు పబ్లిక్ పేపర్లు తెస్తే ఏమి లేదు, దీన్ని ఎలా సాగదీయాలంటే ఫస్ట్ గ్రీటింగ్ అండ్ ఎక్సైట్మెంట్. ఎక్కువ మీరు రాసిన డైలాగ్ లో వాడు ఎక్సైట్మెంట్ అని చెప్పాడు కాబట్టి ఎక్సైట్మెంట్ మీదే వినండి, బాగా వినండి, నేను చెప్పాడు జాగ్రత్త అండి. ఇప్పుడు ఎక్సైట్మెంట్ మీద ఎక్కువ పాయింట్లు లాగండి. దేని మీద? ఎక్సైట్మెంట్. ఫస్ట్ 3 లైన్స్ ఎక్సైట్మెంట్ ఉన్నాయి. స్టార్టింగ్ ఎప్పుడు గుడ్ మార్నింగ్, హలో, గుడ్ ఈవినింగ్ అని చెప్పుకోండి, ఇప్పుడు గ్రీటింగ్స్. దాని తర్వాత ఏంటంటే ఎక్సైట్మెంట్. దాని తర్వాత ఇంకా ఏం చెప్పుకోవాలి? అస్సాం ఒక బ్యూటీ, అస్సాం ఒక గ్రీనరీ, అక్కడ టీ గార్డెన్స్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి మనం. కాన్సెప్ట్ అదే కదా ఉంది, ఇదంతా బేస్ చేసుకోవాలి. తర్వాత టీ స్టోరీస్ కోసం యాడ్ చేయాలి మనం. అక్కడ టీ యొక్క హిస్టరీ, టీ ఎందుకు ఫేమస్ అయింది, ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం చేసుకోవాలి మధ్యలో. అప్పుడు మనం క్వశ్చన్ మార్క్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. పంక్చుయేషన్ మార్క్స్ ఎక్కువ పెట్టాలి కదా, కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆ డైలాగ్ అంతా కూడా ఫ్రెండ్స్ మధ్య జరుగుతుంది. ఫ్రెండ్స్ మధ్య జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఫ్రెండ్లీ టోన్ మీద వెళ్ళాలి. అంతా కూడా అంత వెళ్ళగలని అర్థమైందా? ఒకవేళ మీకు రేపు నేను చెప్పిన కాన్సెప్ట్ ఇస్తే, ఇప్పుడు ఏదో చెప్పాను నేను, అస్సాం బ్యూటీ, గ్రీటింగ్స్, ఎక్సైట్మెంట్, టీ స్టోరీస్, క్వశ్చన్ ఆన్సర్స్, ఫ్రెండ్లీ టోన్, ఎండింగ్, లాస్ట్ ఎండింగ్ ఏంటి? అరైవల్ ఎక్సైట్మెంట్. అంటే ఎప్పుడైతే ఆ ఒక అస్సాం వచ్చేస్తుందో వచ్చి కదా ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వస్తుంది. ఈ పాయింట్స్ అన్ని మీరు అక్కడ యాడ్ చేసి రాయాలి. ఒకవేళ ఇస్తే ఇలా సెంటెన్స్ యాడ్ చేయాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఎలా స్టార్ట్ చేయాలి? స్టార్టింగ్ లో హాయ్ ప్రాంజోల్, తర్వాత మిడిల్ ఏంటి యాడ్ చేయాలి? మనం టీ గార్డెన్స్ కోసం మాట్లాడాలి. ఎక్కడ? మిడిల్ లో. లాస్ట్ లో ఎండింగ్ లో ఎక్సైటెడ్ టు సీ అస్సాం. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ ఇస్తే మీరు ఇలాగా రాస్తారు. నెక్స్ట్ డైరీ ఎంట్రీ. డైరీ ఎంట్రీ ఆల్రెడీ మీకు స్ట్రక్చర్ ఇచ్చాను. బికాస్ దగ్గర నుంచి ఎలా కంటిన్యూ చేయాలంటే ఏది ఇచ్చినా సరే డైరీ ఎంట్రీ, డేట్, డియర్ డైరీ ఇవన్నీ కామన్. డైరీ ఎంట్రీ ఎప్పుడు కూడా పాస్ట్ లోనే రాయాలి, ప్రెజెంట్ యూజ్ చేయకూడదు. పాస్ట్ టెన్స్ ఒక స్ట్రక్చర్స్ పెట్టాలి, ప్రెజెంట్ అస్సలు యూజ్ చేయకూడదు. మధ్యలో మీకు 1 to 5 మోడల్ పేపర్స్ చదివారు కాబట్టి అందులో మీకు కవర్ అయిపోద్ది. తర్వాత ఏంటి? లెటర్. మున్సిపల్ కమిషనర్ లెటర్ ఇస్తే మీకు ఆల్రెడీ తెలుసు, మున్సిపల్ కమిషనర్ లెటర్ ఇస్తే మన అడ్రస్, డేటు, ప్రాబ్లం, మెయిన్ ఏంటి రాయాలి? ప్రాబ్లం. సపోజ్ దేనికోసం ఇచ్చారంటే కంప్లైంట్ అబౌట్ స్ట్రే డాగ్స్ ప్రాబ్లం, బీర్ కుక్కలు, ఓర్ కుక్కలతో ప్రాబ్లం. ఓర్ కుక్కలతో ప్రాబ్లం ఎవరికి రాస్తారు? మీరు మున్సిపల్ కమిషనర్ కే లెటర్ రాస్తారు. సపోజ్ మీకు రేపు పొద్దున లెటర్ లో ఓర్ కుక్కలు తిరుగుతున్నాయి, ఓర్ కుక్కలు తిరుగుతున్నాయి, అప్పుడు ఏమంటే రాస్తారు? ఎవరు కంప్లైంట్ చేస్తారు? మున్సిపల్ కమిషనర్ కంప్లైంట్ చేస్తారు. దీనికి ఇప్పుడు లెటర్ ఎలా రాయాలో ట్రిక్స్ చెప్తాను, జాగ్రత్త వినండి. ఏమి లేదు, ఒకవేళ లెటర్ ఫార్మేట్ రేపు ఇస్తే రైట్ కంప్లైంట్ అబౌట్ స్ట్రే డాగ్స్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు మీకు ఎలాగో తెలుసు, మన ఫార్మేట్ ఫ్రమ్ టు ఇది అలా రాసేస్తారు. దాని బాడీలోని మెయిన్ మ్యాటర్ లోని ఎలాంటి పాయింట్స్ యాడ్ చేయాలి తెలుసా? మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటారు. బాడీలో ఏం రాస్తారు? డాగ్ అటాక్స్ ప్రాబ్లం, డాగ్ ఎలా అటాక్స్ చేస్తుంది, డాగ్ ఎలా భయపెడుతుంది వీధిలో జనాల్ని, ఈ పాయింట్లన్నీ యాడ్ చేస్తారు. ప్రాబ్లం లేదు, ఏదో చేసింది మనకి ప్రెజెంట్. తర్వాత ఇంకేంటి రాయాలి? రిక్వెస్ట్ యాక్షన్స్. ఏంటి రాయాలి? రిక్వెస్ట్ యాక్షన్స్ అంటే డాగ్స్ రిమూవ్ చేయండి, మాకు భద్రత కల్పించండి, ప్లీజ్ ప్రొవైడ్ సేఫ్టీ, ప్లీజ్ రిమూవ్ ది స్ట్రే డాగ్స్. ఇలా మున్సిపల్ కమిషనర్ కి రిక్వెస్ట్ రాయాలి. తర్వాత ఇంకేం చేయాలి? అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ర్యాలీస్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అందరూ కల్పించాలి. ఇలాంటి పాయింట్స్ అన్ని రాయాలి. సో ఇంపార్టెంట్ లైన్స్ తెలుసా? ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ అనే వర్డ్ యాడ్ చేయాలి. ఏంటి? ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. తర్వాత ఎన్ష్యూర్ పబ్లిక్ సేఫ్టీ, ఇలాంటివన్నీ రాయాలి. తర్వాత చూడండి స్పీచ్. దాని స్క్రిప్ట్ ఇస్తే ఆల్రెడీ మీకు స్ట్రక్చర్ చెప్పాను. ఏ స్క్రిప్ట్ ఇచ్చినా ఒక స్ట్రక్చర్ మీకు ఫార్మేట్ ఆల్రెడీ చెప్పాను. స్క్రిప్ట్ కి జనరల్ సపోజ్ పెట్ కేర్ ఎక్కువ ఇస్తున్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి. పెట్ కేర్ అంటే మనకి 2 రాయొచ్చు. ఒకటి మిస్బిల్డ్ వాటర్ నుంచి వస్తుంది, ఒకటి ట్రిక్కీ. సో
పెట్ డాగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పెట్స్ కోసం స్క్రిప్ట్ ఇచ్చాడు అంతే. అది ఇచ్చాడంటే మన ఫార్మేట్ కి 5 పాయింట్స్ వచ్చేస్తే, ఇంపార్టెన్స్ ఆఫ్ పెట్స్ ఇస్తే ఎలాంటి పాయింట్స్ రాయాలి తెలుసా? ఫస్ట్ మీరు అందులో పెట్ ఒక ఇంపార్టెన్స్ కోసం రాయాలి, పెట్స్ ఒక ఇంపార్టెన్స్. తర్వాత పెట్స్ కి ప్రాపర్ ఫుడ్ పెట్టాలి, ఇది సాలిడ్ పాయింట్, ఇది రాయాలి. తర్వాత పెట్స్ కి సరైన వ్యాక్సినేషన్ చేయించాలి, ఇది ఒక మంచి టాప్ నాచ్ పాయింట్. మళ్ళీ పెట్స్ కి మంచి ఎక్సర్సైజ్ చేయించాలి, పెట్స్ ని క్లీన్ గా ఉంచాలి. ఇవన్నీ పాయింట్స్ అందులో మిక్స్ చేసి రాస్తారు. అదే బాడీ. ఆల్రెడీ పై మ్యాటర్ కింద మ్యాటర్ ఇస్తారు, మధ్య మ్యాటర్ యాడ్ చేస్తారు. తర్వాత మీకు ఆల్రెడీ ఎండింగ్ తెలుసు, ఎండింగ్ ఆల్రెడీ ఒక మ్యాటర్ ఇచ్చాను నేను. సో అదంతా మీరు కంప్లీట్ చేస్తారు. స్టార్టింగ్ గుడ్ మార్నింగ్ అవన్నీ యాడ్ చేస్తారు, లాస్ట్ లో థ్యాంక్ యూ అని యాడ్ చేస్తారు, స్క్రిప్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటి? డిస్క్రిప్షన్స్ ఎప్పుడు కూడా ఎలా రాస్తే మార్కులు పడతాయి అంటే జాగ్రత్త వినండమ్మా. డిస్క్రిప్షన్స్ ఎప్పుడు కూడా పారాస్ లాగే రాయాలి. డిస్క్రిప్షన్స్ ఎప్పుడు కూడా ఇలా 1, 2 నెంబర్స్ పెట్టి అస్సలు రాయకూడదు సోషల్ లాగా, ఓకేనమ్మా? ఎప్పుడు పారాస్ లాగే రాయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ఎప్పుడు కూడా పారాసే రాయాలి, నెంబరింగ్ ఫామ్ అస్సలు పెట్టకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నెంబరింగ్ ఫామ్ వచ్చినా అసలు ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించుకోండి, డిస్క్రిప్షన్స్ చూసుకోండి, ఎందులో కూడా మీకు నెంబర్స్ ఉండవు, అన్ని పారాసే ఉంటాయి. సో ఏం తెలుసా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి రాయాలి? లవ్స్ ట్రిక్కీ వెరీ మచ్, ఇది ఒకటి డిస్క్రిప్షన్ లో ఈ పాయింట్ రైట్ చేయాలి, అంతే కదా? మీరు ఆ కాన్సెప్ట్ అంతా వినండి, ఆవిడ కోసం మొత్తం చదవండి. ఆ లెసన్ ఆవిడ ఏం చేస్తుంది, ఆ కుక్కను బాగా ఇష్టపడుతుంది, అది మనకి ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని ఒకవేళ మీరు చదివిన దాంట్లో ఇవ్వకుండా అవుట్ ఆఫ్ ఇస్తే ఈ పాయింట్లు యాడ్ చేయమని చెప్తున్నాను. ఫీల్స్ గిల్టీ, చాలా బాధపడుతుంది, ఎందుకు? ఓవర్ ఫీడింగ్ చేయడం వల్ల. తర్వాత ఏంటి? ఫియర్ ఆఫ్ లూజింగ్ హిమ్, అమ్మో భయపడుతుంది, ఒకవేళ ట్రిక్కీని కోల్పోతానేమో అనే భయం. ఎమోషనల్, యాంగ్జియస్, ఇవన్నీ ఉన్నాయా? అంటే ఒక లెసన్ లో మనకి డిస్కషన్ ఇచ్చినప్పుడు ఆ లెసన్ లో ఎలాంటి పాయింట్స్ ఉన్నాయో, ఎలాంటి మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఒక దగ్గర పెట్టుకొని నీట్ గా భద్రపరచుకొని ఆ పాయింట్లు అందులో యాడ్ చేసి సెంటెన్స్ మనం పెద్దగా క్రియేట్ చేసి అనేది రాయాలి, అంతే. డిస్క్రిప్షన్స్ దాన్ని రాసుకోవచ్చు. తర్వాత ఏంటి? ట్రస్ట్ డాక్టర్, ఎమోషనల్, యాంగ్జియస్, ఈ పాయింట్స్ అన్ని రాయాలి. సో ఎమోషనల్, యాంగ్జియస్, ట్రస్ట్ డాక్టర్, ఈ పాయింట్స్ అన్ని యాడ్ చేసి రాయాలి, అది. సో ఇది డిస్క్రిప్షన్. సో టోటల్ ప్రతిదీ ఎలా రాయాలో చెప్పాను. తర్వాత ఇంకో మోడల్ వరకు డిస్కస్ చేద్దాం.